హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చాము. చాలా రోజుల తర్వాతనైతే నేను ఈ పొలం కాడికైతే వచ్చాను. అప్పుడెప్పుడో చిన్న ఉన్నప్పుడు, అప్పుడప్పుడు పని ఉన్నప్పుడు వరి కోయడమా, నాటు వేయడమా అప్పుడైతే వచ్చేదాన్ని. హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ బాబులకి వచ్చినాం. మా అమ్మమ్మ వాళ్ళని ఆవులని చూడండి. నా పిల్లలు దగ్గర నుండి ఆవులను చూడడం ఇదే ఫస్ట్ టైం. కొంచెం భయంగాను కొంచెం ఎగ్జైట్మెంట్గాను ఫీల్ అయ్యారు. మా అమ్మ మా అన్న కట్టేసి ఉన్న ఆవులని విప్పేసి అవి రోజు గడ్డి మేసే ప్లేస్కి అయితే కొట్టేశారు. ఇక్కడ చిన్న లాగలను ఇక్కడ చూపించిన పెద్ద లాగనైతే తీసుకెళ్లారు. అవి పాలు చీకుతాయి అనేసి అయితే ఇక్కడే కట్టేస్తారు. ఇక్కడ కడిల లోపలికి ఆవులను పంపి అక్కడ ఒకరు కావలిగా ఉండి ఆవులను మేపుకొని మళ్ళీ పాలు పిండే టైంకి మళ్ళీ దొడ్లోకి కొట్టుకొని వెళ్తారు. అలా ఖచ్చితంగా ఆ ఆవులకి ఒకరు కావలిగా ఉండి అవి పక్కన చైన్లోకి పడకుండా చూస్తారు. అవి కొట్టి పంపాక మా అన్నకి పెద్ద టాస్కే పడింది. అవి వేసిన పెండను అన్నిటినీ తీసి పెండ కుప్పలోనైతే వేస్తున్నాడు. అలా అన్ని ఆవుల దగ్గరికి వెళ్ళి పెండను అయితే తీసి పెండ కుప్పలోనైతే వేశాడు. అలా ఆ పెండను అయితే నాట్లు వేసినప్పుడు పొలం దున్నేటప్పుడు పొలంలో వేసి ఎరువుగా వాడతారు. ఆ పని అయిపోయాక మా పొలం దగ్గర ఉన్న చెట్లను అయితే మా అన్న చూపిస్తున్నాడు. ఫస్ట్గా ఉన్న జామ చెట్టుకి మా కోసమే అన్నట్టుగా ఒక జామకాయనైతే ఉన్నది. అది తెంపనికైతే మా అన్న పైకి ఎక్కాడు. అలా పైకి ఎక్కి ఆ కాయను తెంపి మా కొడుకుకి క్యాచ్ అయితే వేశాడు. నా కొడుకుకి తనకు నచ్చిన జామకాయ వాళ్ళ మామ ఇవ్వడంతో అది తీసుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. అలా జామ చెట్టు దిగి ఆ తర్వాత మా బావి దగ్గర ఉన్న పనస చెట్టునైతే చూపించాడు. అదండి పనస చెట్టు. ఇక్కడ పూల మొక్కలను కూడా పెంచుతుంది మా అమ్మ. అది మందారం చెట్టు పువ్వు, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి లోపల. ఇదైతే ఉసిరికాయ చెట్టు. లాస్ట్ ఇయర్ బాగా కాసింది, ఈ ఇయర్ కాయలేదు అనేసి అయితే మా అన్న చెప్తున్నాడు. ఇదంతా ఇవన్నీ చెట్లు. అలా అవి చూసాక బయటికి వచ్చాము. ఇక్కడనైతే బాదం చెట్టు, చిన్న చెట్లు అయితే ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కావాలంటే మాత్రం ఇస్తాను అనేసి అయితే మా అన్న చెప్తున్నాడు. ఆ తర్వాత పెద్ద బాదం కాయ చెట్టు, ఇదైతే పెద్ద బాదం కాయ చెట్టు ఉంది. ఆ తర్వాత జామ చెట్టు, తర్వాత అరటి చెట్టు. ఈ అరటి చెట్టుకైతే ఇంతకు ముందుకు కాసిన అరటి పండ్లను అయితే మాకు పంపించారు. దీనికి ఇంకా 2 అరటి గోళలు అయితే ఉన్నాయి. ఒకటి అక్కడ, రెండోది. ఆ తర్వాత గడ్డి అండి. ఒకప్పుడైతే గడ్డం వేసేది, ఇప్పుడైతే ఇలా గడ్డి కట్టలు కట్టిపిచ్చి అయితే అలా పేర్చుకుంటున్నారు. ఫస్ట్లో తెంపిన జామకాయని 2 ముక్కలుగా చేసి అయితే ఒకటి నా కొడుకుకి, ఒకటి నా కూతురికి అయితే ఇచ్చాడు. అలా ఇద్దరు నిల్చొని తిన్నారు. అది ఉంటే తినడం రావట్లేదు అనేసి తీసేశాడు. బాగుందా మమ్మీ అంటే సూపర్ అనేసి అయితే చెప్తుంది. ఆ తర్వాత మా బావి దగ్గర పెంచుతున్న కోళ్ళండి ఇవి. చాలా కోళ్ళని అయితే మా వాళ్ళు పెంచుతారు. కొన్ని చెప్తే వినని కోళ్ళని కోసుకొని తింటారు. ఇది మేడి చెట్టు అండి, చాలా పెద్దగా ఉంది. ఇది నాటు వేసిన పొలం. ముందుకు వస్తే ఇక్కడ మందారం చెట్టు అయితే ఉంది. పువ్వులు కూడా పూసాయి వాటికి, చాలా బాగుంది. ఇదంతా సొప్ప అండి. ఆవులకి నైట్ టైంలో ఈ సొప్పని కోసి అలాగే ఎండుగడ్డిని కోసి అది కొంచెం ఇది కొంచెం అయితే వేసి వెళ్తారు. అంటే పాలు పితకాక ఇంటికి వెళ్ళే టైంకి సొప్పని కొంచెం ఎండుగడ్డిని కొంచెం వేసి అయితే ఇంటికి వెళ్తారు.
ఇక్కడ మధ్య మధ్యలో బంతి చెట్లను కూడా పెట్టింది మా అమ్మ. బంతి పూలు కూడా చాలా బాగా పూసాయి. అక్కడ మా అమ్మ వాటర్ వెళ్తున్నాయనేసి వెళ్ళకుండానైతే మట్టి వేస్తున్నది. నేను ఇక్కడ మిడిల్లోనైతే ఉన్నాను. స్టార్టింగ్ ఉసిరి చెట్టు నుంచి ఇదంతా చుట్టూ అదంతా మా పొలమేనండి. ఇక్కడ ఎలుకలు తవ్వినాయి అనేసి అక్కడనైతే మా అమ్మ వాటిని మూసేసింది. ఇక్కడ ఇది నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఆ తాటి చెట్టు అయితే ఉన్నది. మా అమ్మ ఖరాబ్ అయిన ఎండిపోయిన చెట్లను అయితే తీసేసి పడేసింది. ఇలా మా అమ్మ బావి దగ్గరికి వస్తే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. తర్వాత రేగు పండ్ల చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. చాలా రేగు పండ్లు అయితే దొరికావి. మా అన్న అటు ఇటు తిరిగి అయితే చాలా రేగు పండ్లు అయితే తీసుకొని వచ్చాడు. కొన్ని నా కూతురికి, కొన్ని నా కొడుకుకి అయితే ఇచ్చాడు. ఆ తర్వాత మా అమ్మ అలా తయారు చేసిన ఆ కట్టతో దొడ్డిని ఊకడం అయితే స్టార్ట్ చేసింది. ఇదండి, ఇదంతా మా అమ్మ వాళ్ళ దొడ్డి. వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. పైనికి చూస్తే కొన్ని చెట్లు, మధ్యలో సూర్యుడు రావడం, చాలా రోజుల తర్వాత ఇవన్నీ చెట్లను చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత మా అమ్మ మునక్కాయలు తెంపురా అనేసి అయితే మా అన్నకి చెప్తా ఉంది. ఆ పైన మునక్కాయ చెట్టు అక్కడ, దానికి చాలా మునక్కాయలు అయితే కాసాయి. ఇదంతా ఊకేసింది. ఇంకొంచెం ఉంది, అది కూడా నూకేసి ఎత్తిపోసారు. ఇది పాల క్యాను. అందులోనే ఇంటి దగ్గర నుంచి ఆవులకి దాన తీసుకొని వస్తారు. ఆ తర్వాత మా అమ్మ అంతా ఊకేసింది. అలా అక్కడ ఉన్న ఆవుకి నీళ్లు పెట్టేసి అయితే మేము ఇంటికి వచ్చేసాము. లాస్ట్లో మేము అక్కడ సాప వేసుకొని కూర్చున్నాము. దాన్ని తీయలేము. అది తీసి లోపల పెట్టేసి అయితే మా అమ్మ వచ్చేసింది. ఇదండి మా అమ్మ వాళ్ళ పొలం, ఆవులు, చెట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.